హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఏ విధంగా అయితే ఒక మంచి పొజిషన్‌కి చేరుకున్నాయో, ఆ విధంగా మీరు కూడా ఒక కంపెనీ పెట్టి ఏ విధంగా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని చెప్పేసి ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఎక్కడా కూడా సరే మీకు చెప్పరు. నేను తప్ప. సో, నా యొక్క ఈ దీనికి ఎక్కడా కూడా సరే వీడియోస్ గానీ, ట్రైనింగ్స్ గానీ ఉండవు. సో, నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో, ఇవి ఆహ్, ఆల్రెడీ పడి లేసి చూసి ఇక్కడొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంతా మీకు నేను షేర్ చేస్తున్నాను. ఓకే. సో, డైరెక్ట్‌గా టాపిక్‌లోకొచ్చేద్దాం. సో, 5 పాయింట్లున్నాయండి. సో, ఈ యొక్క పాయింట్లు ఎందుకంటే, ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీని మీరు ఏ విధంగా ఒక గొప్ప పొజిషన్‌కి తీసుకెళ్ళాలి అనేది. ఓకే. ఫస్ట్ వన్ మీకంటూ ఒక ఆఫీసు. ఈ ఆఫీస్ కాడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఓకే. సో, ఈ ఆఫీస్ అనేది తర్వాత విషయం. ఇది పాయింటే కాదు. ఈ ఆఫీస్ విషయంలో తర్వాత నేను చెప్తాను. తర్వాత వచ్చేసి 5 పాయింట్లలో ఫస్ట్ వన్ సింగిల్ ప్రోడక్టు ప్లాను. ప్లాన్‌లో మీ యొక్క బిజినెస్ ప్లాన్‌లో 1 ఆర్ 2 మితిమీరిగిపోతే ఒక 3 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ మాత్రమే ఉండాల. ఓకే. 1 ఆర్ 2 లేదంటే ఇంకా ఎక్కువ పెట్టాలనుకుంటే 3. దానికి మించి ఎక్కువ టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ పెట్టకూడదు. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం వలన చాలా కంపెనీలు డ్రాబ్యాక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాయి. తర్వాత వచ్చేసి వర్క్ 8 అవర్స్ అంటే మీరు జాబ్లో కానీ ఇంకెక్కడైనా మీరు డబ్బు సంపాదించేది ఎలాగైతే కష్టపడతారో ఆ విధంగా ఇక్కడ ప్రతిరోజు స్టార్టింగ్లో మీరు మీ కంపెనీని గ్రోత్ చేసుకోవడానికి 8 గంటల సేపు కష్టపడక తప్పదు, ఒక జాబ్లో కష్టపడినట్టు. తర్వాత వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ టేక్ సజెషన్స్ అండ్ ఎనీథింగ్ ఏదైనా లీడర్స్ నుంచి ఎలాంటిది కూడా సరే మీరు తీసుకోకూడదు. ఓకే. సో, మీరు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదం కంపెనీకి. నేనైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. నాకు ఈ విధంగా ప్రాబ్లమ్స్ రావడం వల్ల కంపెనీ చాలా వరకు గ్రోత్ చేసుకోలేకపోయినాను. అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకి నేను సాఫ్ట్వేరు చేసి ఇచ్చుంటాను కదా, డైరెక్ట్ సేలింగ్ కంపెనీ వాళ్ళకి. అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో 5 పాయింట్లు ఏంటంటే సింగిల్ ప్రోడక్టు ప్లాన్ వచ్చేసి 1 ఆర్ 2 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి మీ ప్లాన్లో. ఇంకా ఎక్కువ చెప్తే ఒక 3 రకాల ఇన్కమ్స్ తప్ప ఎక్కువగా దాటకూడదు. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సరిగ్గా మీరు నేర్చుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇంకా మీకు తెలుసుంటుంది. ప్లాన్ ప్రజెంటేషన్ ఒకటే కాదు, డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ ఏ విధంగా సక్సెస్ అవుతాయి అనేది ఈ పాయింట్లలో తెలుస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ తర్వాత 8 అవర్స్ వర్క్ చేయడం, తర్వాత వచ్చేసి లీడర్స్ నుంచి ఏమి తీసుకోకుండా ఉండడం, మీరు ఏమి ఇవ్వకుండా ఉండడం వాళ్ళకి. సో ఈడ ప్లాన్లో వచ్చే అమౌంట్ కాదండి, ఆఫర్స్ ఇస్తుంటారు కొంతమంది, నువ్వు చేయి అట్లా ఇట్లా అని. అది సో ఫస్ట్ మనము ఆఫీస్ గురించి ఫస్ట్లో చెప్పాను కదా, దాని గురించి పూర్తిగా దీంట్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీరు ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలో చెప్తాను. ఆఫీస్ విషయంలో చాలామంది ఏం చేశారంటే పెద్ద పెద్ద సిటీలలో 30,000, 40,000, 50,000 ఆఫీస్ రెంట్ కట్టి ఓన్ ఆఫీసులు పెట్టుకోవడం వలన వీళ్ళకి కొంతమందికి ప్రైవేట్ లిమిటెడ్ చేయడానికే 3 నెలలు 4 నెలలు టైం పట్టడం, ప్రోడక్ట్ మూవ్ ఆన్ అవ్వకుండా పోవడం, వాళ్ళు సంపాదించేటువంటి అమౌంట్ రెంట్కే సరిపోవడం. తర్వాత వచ్చేసి వీళ్ళ ఆఫీస్ ఎక్కడో వీళ్ళ హౌస్కి ఆఫీస్కి చాలా దూరంగా ఉండడం, వీళ్ళు అక్కడికి వెళ్ళి మెయింటైన్ చేయలేకపోవడం. ఆ ఆఫీసు అంటే అన్నిటికీ కలిసి రాదనమాట. ఎంప్లాయీస్ ఉండడానికి కానీ, ఎవరైనా విజిట్ చేయడానికి కానీ, తర్వాత మీరు అక్కడ అవైలబుల్లో ఉండేటట్టు చూసుకోవాలి.
ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీకు ఓన్ ఆఫీస్ ఉంటే జరుగుతాయి. ఓన్ ఆఫీస్ లేదు కదా సార్ మాకాడ అంత బడ్జెట్ లేదనుకుంటే మేమేం చేశాం, నాతో పాటు ఇంట్లో నుంచే డైరెక్ట్ సేలింగ్ కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వనే అవ్వలేదు ఎవ్వరు. నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన. నా దగ్గర సాఫ్ట్‌వేర్ తీసుకొని 1 ఆర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌గా మార్కెట్‌లో ఉన్నవాళ్ళు, సో, ఇంట్లో నుంచే నడిపిన వాళ్ళు ఫెయిల్యూర్ అయితే అవ్వల. ఓకే. ఆఫీస్ విషయంలో. ఇంట్లో నుంచి ఎలా నడుపుతాం సార్ అంటే లైసెన్స్ తీసుకో, ఇంటి ముందు బోర్డ్ పెట్టుకో, మీ ఇంట్లో ఏదో ఒక రూమ్ ఉంటుంది పైనో, ఫస్ట్ ఫ్లోరో లేదంటే ఎక్కడో ఒక దిగడ, లేదంటే ఇంటికాడ నుంచి మీ రెండో ఇల్లు ఏదైనా ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయి. డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అన్నాక ఖచ్చితంగా సిటీలో ఉండాలని రూల్ లేదు. సింపుల్గా స్టార్ట్ చేయి స్టార్టింగ్లో. తర్వాత వచ్చేసి సింగిల్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ విషయంలో చాలామంది సింగిల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ సింగిల్ ప్రోడక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్రెడీ మాకు ట్రెడిషనల్ మార్కెట్లో ఎక్కువ రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే వాళ్ళకి ఇది వర్తించదండి. ఇది సింగిల్ ప్రోడక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే ఇప్పుడే ఒక డైరెక్ట్ సేలింగ్‌లో లీడర్‌గా ఉండి ఓన్‌గా కంపెనీ పెడుతుంటారు చూసినారా? వాళ్ళకి వర్తిస్తది. మీరు ఎక్కువ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెట్టకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ పెట్టొద్దండి. సో, నేను ఆహ్, అన్నీ ఆలోచించే చెప్తాను. ఎందుకు పెట్టకూడదంటే, మీరు ఎక్కువ రకాల ప్రొడక్ట్స్ పెట్టడం వల్ల, ఆ ప్రొడక్ట్సు వన్ చాలా వరకు ఒక 2, 3 రకాల ప్రొడక్ట్స్ పెడితే ఒకటే మూవ్ ఆన్ అయితది. రిమైనింగ్ అంతా నిలిచిపోతాయి. అవి కుళ్ళిపోతాయి. పడేయాల్సొస్తది లాస్ట్‌కి. సో, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలా. ఓకే. చాలామంది ఇదే జేశారు. ఒకరు, ఇద్దరు గాదు. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో కంపెనీలు పెట్టి, ప్రోడక్ట్‌లు ఎక్కువగా పెట్టినోళ్ళందరి సిట్యుయేషన్ ఇదే. సో, ఒకే ప్రోడక్ట్ పెట్టండి అని జెప్పేసి నేను చెప్తాను. అంటే ఆల్రెడీ మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి ట్రెడిషనల్‌గా కంపెనీలు ఈ ప్రోడక్ట్ మూవ్ ఆన్ అయితుంటే ఎన్నైనా పెట్టుకోండి. బట్ ఇదే ఫస్ట్ టైమ్ నేను ప్రోడక్ట్ తీసుకొనొస్తున్నాను, కంపెనీ పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ అయితే మాత్రం ఒకే ప్రోడక్ట్ పెట్టండి. మీకు సక్సెస్ వచ్చేంత వరకు. మీ ప్లాన్‌లో రీపర్చేస్ వర్కౌట్ అయ్యేంత వరకు సింగిల్ ప్రోడక్ట్‌తోనే సంపాదించండి. ఓకే. ఒక్క ప్రోడక్ట్ చాలండి డైరెక్ట్ సేలింగ్‌లో సక్సెస్ అవ్వడానికి. డన్. తర్వాత ప్లాన్ వచ్చేసి 1 ఆర్ 2 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఆర్ 3 అని చెప్పేసి ఎందుకు చెప్తానంటే నేను, ఎక్కువ టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉండడం వలన ఇనిషియల్ స్టేజ్‌లో కొన్ని కొన్ని ప్లాన్స్ మనము మార్కెట్‌లో క్లిక్ చేయలేం. అంత ఈజీ గాదు. ఓకే. సో, మనము ప్లాన్‌లో ఆఫర్స్ ఇవ్వాల్సొస్తది. ప్రోడక్ట్‌లు ఒక్కొక్కసారి తగ్గించుకోవాల్సొస్తది. ఇనిషియల్ స్టేజ్‌లో ఫ్రాంచైజీలకి ఎక్కువ కమిషన్స్ ఇయ్యాల్సినొస్తది. లేదంటే ఏదైనా చేయాల్సొస్తది. సో, 1 ఆర్ 2 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉండడం వలన ఫస్ట్ వన్ ప్లాను ఈజీగా ఆపోజిట్ పర్సన్‌కి అర్థమైతది. ఓకే. తర్వాతొచ్చేసి ఆహ్, వేరొక పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫోను ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అర్థమయ్యేటట్టు ఉండాల ప్లాన్. క్రిటికల్‌గా ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్‌లో వర్కౌట్ అయ్యే ప్లాన్‌గా ఉండాల. వర్కౌట్ అంటే కొంతమంది అసలు దేవుడు లెక్క తయారు చేస్తారు ప్లాన్‌ని. అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తిప్పి, తిప్పి, తిప్పి రావడం అసల ప్లానేనది. అసలు సాఫ్ట్‌వేర్‌లో కూడా వర్కౌట్ కాదది. చెప్తారంతే నా సాఫ్ట్‌వేరోళ్ళు చేస్తాం, చేస్తామని. కానీ రియల్‌గా వర్కౌట్ కావు. తిప్పి, తిప్పి వచ్చే ప్లాన్‌లు. ఓకే. ఒకవేళ వర్కౌట్ అయినా హై సర్వరు అయితది. హై బడ్జెట్ అయితది ఈటికి. తర్వాతొచ్చేసి ఆహ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం వలన చాలా కంపెనీలు కొత్తగా పెట్టినటువంటి వాళ్ళు బ్యాక్ స్టెప్ ఏసి వెనక్కొచ్చేసారు. నో డౌట్ అందులో. ఓకే. సో, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే. మోటివేషన్ జేయడం, తర్వాతొచ్చేసి వాళ్ళ ప్లాన్ ప్రెజెంటేషన్ బాగా చెప్పడం, హార్డ్ వర్క్ జేయడం. ఇది గాదు ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ నింపడం, వాళ్ళని ఒక లీడర్‌గా తయారు చెయ్యడం. కావాలంటే చూడండి, పెద్ద పెద్ద కంపెనీల గురించి మాట్లాడుకుందాం. యాంవే గానీ, వెస్టేజ్ గానీ, తర్వాత షేవ్ షాప్ గానీ, ఒరిఫ్లేమ్ గానీ, ఆర్‌సీఎం గానీ వీటల్లో ఏమీ తెలియనటువంటి పర్సను అంత నాలెడ్జ్ యాడ నుంచి వస్తున్నది తనకి?
ప్రోడక్ట్ గురించి మాట్లాడగలుగుతాడు, ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, టీమ్ని లీడ్ చేయగల కెపాసిటీ, అంత నాలెడ్జ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఆడ నుంచి వచ్చాయి. పోనీ ఈ వీడియో చూస్తున్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ ఎవరైనా ఆ నాలెడ్జ్ నీకు ఈ చిన్న చిన్న కంపెనీల నుంచి అయితే వచ్చి ఉండదండి. వీళ్ళకల్లా ఎడ్యుకేషన్ సిస్టమే ఉండదు. ఎక్కడొచ్చి ఉంటుందంటే నువ్వు ఎప్పుడైనా పెద్ద పెద్ద కంపెనీలలో వర్క్ చేస్తున్నావంటే వాళ్ళు నేర్పించుంటారు నీకు. కానీ మీ కంపెనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా లేదా అని చెప్పి చూసుకో. ప్లాన్ పెట్టేస్తే ఇంకా టీం వచ్చేస్తుంది లేసిపోతుందని కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత వర్క్ 8 అవర్స్ అంటే కంపెనీ పెట్టేసినాం రిజల్ట్ వచ్చేస్తుంది అనుకోకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కంపెనీ ఫౌండరు ప్రతిరోజు 8 గంటలు కష్టపడక తప్పదు. 100% కంపల్సరీ కష్టపడాలి. ఏదో పెట్టిన 1 or 2 days కష్టపడేసి బ్యాక్ స్టెప్ వేస్తే రిజల్ట్ రాదు. తర్వాత వచ్చేసి ఇది ఇంపార్టెంట్. డోంట్ టేక్ సజెషన్స్ ఎనీథింగ్. ఏదైనా లీడర్స్ నుంచి ఏ సజెషన్స్ తీసుకోవద్దండి. సో లీడర్స్ వల్లే మీరు కంపెనీ పెట్టొద్దండి. చాలామంది లాస్ అయిపోయారు. అంటే లీడర్స్ ఏం చేస్తారంటే నువ్వు ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నా, లేదంటే ఇంకేదైనా కొత్త కంపెనీ పెట్టాలన్నా లీడర్స్ తొందరగా నిన్ను గుమిగూడి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా పెడితే బాగుండు, అలా పెడితే బాగుండు, సో ఇలా పెట్టినావంటే నేను చేస్తాను అని చెప్పేసి ఏదేదో సజెషన్స్ ఇస్తారు మీకు. సో అది వినేసి వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి ఇలా మార్చుకుందాం అని చెప్పేసి నువ్వు మళ్ళీ డబ్బు పెట్టి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకొని తీసుకొని వచ్చినావంటే, నువ్వు తీసుకొని వచ్చిన తర్వాత వాడు చెప్పినోడు ఉండడు ఫస్ట్ మీ కంపెనీలో. నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నీ ప్రోడక్ట్ ఏంటి, ఎంత కమిషన్ ఇస్తున్నావు, నువ్వు ఎంత ప్రాఫిట్లోకి వెళ్తావు, ఇది మాత్రమే నువ్వే డిసైడ్ చేయాలనే తప్ప లీడర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం లీడర్స్కి ఏది కూడా సరే అప్పుకి ఇవ్వద్దండి. అప్పు కంటే ప్రోడక్ట్ ఇవ్వడం కానీ, లేదంటే టీం ఇవ్వడం కానీ ఏమీ ఇవ్వద్దండి. మిమ్మల్ని మీరు నమ్మండి స్టాండర్డ్గా. సో ప్రోడక్ట్ని నమ్ముకోండి, మీ ఆఫీస్ని నమ్ముకోండి, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నమ్ముకోండి, మీ హార్డ్ వర్క్ని నమ్ముకోండి, స్టాండర్డ్గా చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో గ్రేట్ పొజిషన్కి తీసుకెళ్తారు మీ కంపెనీని మీరు. ఓకే. రిమైనింగ్ అంతా మీరు ఆడేదంతా టెంపరీయేనండి. నిన్న మొన్న కంపెనీలు పెట్టి తర్వాత లీడర్స్ లేరని చెప్పేసి డిసిషన్ మార్చుకునేటట్టు కాదు. ఓకే. ఇది మెయిన్. సో అండ్ ఆల్సో ఈరోజు రిపబ్లిక్ డే. సో ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉన్నటువంటి క్లయింట్స్కి, తర్వాత విఆర్ షాప్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్క పర్సన్కి హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.